హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే అసలు ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ అనే యువత రకరకాల పిచ్చి వేషాలు రోడ్డు మీద వేస్తున్నారండి. అసలు ఏంటి, ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. బస్సు కింద పడుకొని యువకుడి రీల్. టీజీఆర్టీసీ ఎండి సజ్జనర్ సీరియస్ రియాక్షన్. బస్సు కింద పడుకుని రీల్ చేశాడంట దరిద్రుడు హైదరాబాద్ లో. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు ఆకతాయిలో చేస్తున్న వెకిలి చేష్టలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఏదో రకంగా వైరల్ అవ్వాలి, దానికోసం ఏమైనా చేయాలి, ఎంతకైనా చేయొచ్చు, ఏదైనా తెగించవచ్చు. ఆ క్రమంలో యువత, ముఖ్యంగా పిల్లలు భయంకరమైన పిచ్చి పిచ్చి స్టంట్స్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి తమ ప్రాణాలు వదిలిన వరుస ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మరో వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. హైదరాబాద్ లోని రోడ్డు వైపు ఆర్టీసీ బస్సు కింద పడుకుని అది వెళ్ళిన తర్వాత లేచిన యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఎదవల్లారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకొని బయటకు పంపిస్తే రోడ్డు మీద కూర్చొని రీల్స్ చేస్తారా? బస్సు వస్తుంటే పడుకుని బస్సు మించి ఎలా వెళ్ళిపోయిందా? ఆ బస్సు వాడి మీద పోనించవలసింది, భలే ఉండేది అసలు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ వివరించారు. బట్ ఇది ఫేక్ అని నిర్ధారించారంట. ఆ వీడియో వైరల్ అయ్యేందుకు ప్రాణాలు తెగించి మరి రిస్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు రకరకాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్స్టాలో రీల్ కోసం అమ్మాయి కారుతో సహా కొండపై నుంచి లోయలో పడిపోగా మరో యువకుడు ఉరేసుకుని వీడియో తీసుకున్నగా ప్రమాదశాతం ఉరి బిగించుకుని ప్రాణాలు వదిలేరు. బాగా ఆడారు కదా ఇద్దరు. బుర్ర ఉందా లేదా అసలు? ఏంట్రీ ఇదా రీల్స్ అంట. మరోవైపు యువతి ఎత్తైన భవనం నుంచి తన స్నేహితుని చేతులు పట్టుకుని వేలాడుతూ వీడియో తీసుకుంది. ఈ వరుస ఘటన జరుగుతున్న నేపథ్యంలో మరో వీడియో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని రోడ్డుపై వేగంగా వస్తున్న ఆర్టీసీ లోకల్ బస్సు ముందుకు యువకుడు ఆకస్మికంగా వచ్చి బస్సు కింద పడుకుని ఆ బస్సు వెళ్ళిపోయాక లేచి నుంచున్నాడు. ఆ డ్రైవర్ వీడి మీద పూరించవలసింది, భలే ఉండేది. పరలోకానికి పాసిలైపోయాడు అలా. షర్ట్కి అంటిన దుమ్ము దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన నేటిజన్ల ఆశ్చర్యానికి గురి చేస్తున్న దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పందించారు. ఇది ఫేక్ అని ఆయన తేల్చేశారు. బట్ ఇది ఫేక్ అంట. బట్ అది ఫేక్ అయినా రియల్ అయినా ఎవరు ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి అబ్బా. ఈ పూర్తిగా ఎడిట్ వీడియో అని సోషల్ మీడియాలో పాపులర్ అయినందుకు ఆకతాయిలు ఇలా వీడియోలు చేసి ఎడిట్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఇదే అండి ఈ వీడియో. ఇదిగో చూడండి. ఈ వీడియో చూడండి. ఇది ఫేక్ ఒరిజినల్ మీరే చెప్పండి. ఇదే వీడియో. బస్సు వస్తున్నా రోడ్డు దాటుతూ వచ్చి పడుకున్నాడు చూడండి. అరే చస్తారో రే. ఆ వెనకాల ఆటో వచ్చినాడు ఎక్కించవలసిందే. ఏంటి పిచ్చి స్టంట్స్ నాకు అర్థం కాదు. అది ఫేక్ అయినా ఒరిజినల్ అయినా రీల్ అయినా ఏందా ఇది? ఈ వీడియో బస్ కింద పడుకున్న యువకుడు లేచి వెళ్లే సమయంలో చాలా జాలీగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. బస్సు వెనక ఆటో వస్తుండగా యువకుడు దాని ముందు నుంచే వెళ్ళినా ఎలాంటి బ్రేక్ వేయకుండా సాఫీగా వెళ్ళిపోవడం గమనించవచ్చు. వాడు మనిషి రాక్షసుడా దెయ్యం నాకు అర్థం కాదు. ఎదురుగా ఆటో వచ్చి కూడా గుర్తుకుండా వెళ్ళిపోయిందంటే ఇదేదో సంథింగ్ ఉన్నట్టు అయితే అనుకుంటున్నా. ఆ పక్కనే బైక్ కూడా అలాగే వెళ్తుండడం చూస్తుంటే పక్కాగా ఇది ఎడిట్ వీడియో అని ఇట్టే తెలిసిపోతున్నట్లు నేటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇదంతా ఫేక్ అని. చూడండి, వీడు వస్తున్నాడు, బస్ కింద పడుకున్నాడు, లేచాడు, ఆటో ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఇన్ని జరిగినా ఆయనకి ఏం జరగకుండా ఇలాంటి నేను చెప్తాను. ముఖ్యంగా యువత ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమనో, షార్ట్స్ కోసమనో, స్టేటస్ల కోసమనో మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి, ప్రాణాలు తెగించకండి. ఎందుకంటే మనందరం మనుషులు, ఏవైనా మనం మనిషిలా బతుకుదాం. ఇప్పుడు అది ఫేక్ అని ఆర్టీసీ ఎండీ గారు తెలియజేశారు. ఒక్కటి తెలుసుకోండి, హ్యాపీగా ఎంజాయ్. ఇప్పుడు జీవితంలో హ్యాపీ ఉండాలి కానీ జీవితం మొత్తం బాధపడుతూ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి యువత, ముఖ్యంగా మీకే. మీరేమైనా పిచ్చి పనులు చేసేటప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారో ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకొని చేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంత స్టేజ్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.